దేవుడు మనకి ఒక దినాన్ని ఇచ్చారంటే, దేవుడు మనలో ఇంకా మార్చుకోవాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నవేమో, లేకపోతే మనలో ఇంకా దేవునికి దగ్గర చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నవేమో మనం ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈ రోజున చాలామంది విశ్వాసులైన ప్రజలు చాలామంది ఏం చేస్తున్నారంటే ఉదయం లేవగానే దేవుని దగ్గరికి వెళ్ళకుండా, లేకపోతే ప్రార్థనలో బైబిల్తో గడపకుండా లోకంలో ఉన్న వాటిపై గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదయం లేవగానే చాలామంది ఫోన్స్ వాడేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకొని పిల్లరా, దేవుడు మీకు నాకు ఒకానొక దినం ఒక దినం వచ్చిందంటే అది దేవుని యొక్క మహాకృప. ఈ రోజుని చూడలేని వారు, ఈ క్షణాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు నీకే ఎందుకు అవకాశాన్ని ఇచ్చారు? దేవుడు నిన్నే ఇంకా ఈ భూమి మీద ఎందుకు ఉంచారు? ఒకసారి ఆలోచించండి. నీ ద్వారా దేవుని యొక్క ప్రణాళికలు జరిగించుకోవాలని ఆయన ఆశ పెట్టుకుంటుంటే మరి నువ్వేం చేస్తున్నావు? నీకు దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని నువ్వెలా వాడుకుంటున్నావు? లోకంలో ఉన్న వాటి కోసం వాడుకుంటున్నావా, లేకపోతే దేవుని కోసం వాడుకుంటున్నావా? ఉదయం లేచి ఎంతమంది దేవునికి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవుని కోసం బైబిల్ చదివి దేవుని ధ్యానిస్తున్నారు, దేవుని యొక్క ధ్యానంలో ఉంటున్నారు? ఆలోచించుకుందాము. దేవుని మనల్ని నమ్మి మనకు ఒక దినాన్ని ఇచ్చారంటే దేవుని యొక్క మహాకృప. ఆ కృపలో మీరందరూ వర్ధిల్లాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై వారమై ఉన్నామని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనం.